చెప్పండి. గుత్తి బల్లారి దేశం గువలమ్మే మరి గుత్తి బల్లారి దేశం గువలమ్మే దానిని బాబు కందులమ్మే దానిరా గువలమ్మే దాన్ని మామ సముద్రమ్మే దాన్ని నేను అవురా దాని ఎవ్వు అందులమ్మే దాని ఏంది దీని మగము అపకారం మెరుకమా అయ్యా ఏంటి అమ్మవే ఏం బట్టన్ని లేవు నాకు రెండు పెట్టు వెనకాల వేసుకున్నారా సామి కింద వెనకాలైతే వెంకటేశానికే పెట్టు నాకేడవద్దు గానే మాది గుత్తి మీదే గుత్త్యా ఇట్లా మాటకే నువ్వు తిట్లు తినేది నా తాన ఏమి సామి మీదెట్లా గుత్తి మాది కదా గుత్తే మీదట్లా నీ మొండమోయ్యా నీ దండగడగా నీ బుర్రకు నామ దుట్ట నీ వట్టికాలకు బట్ట దుట్ట నీ కన్నుల నా ముసలు ఎవరిది గుత్తి నువ్వు చెప్పు నువ్వు ఇండక్షన్ ఇక్కడ రా నువ్వు రా ఇక్కడ చెప్తా ఎంతసేపు ఆ పాపతో డాన్స్ చేసినవే గుత్తి మంది ఆ పాపతే చెప్పు మందే కదా నువ్వు 10 మంది మామా నా బొట్ట బిడ్డ అయ్యా గుత్తి మీదట గుత్తి బల్లారి దేశము దూరమా అది కొద్దా సామి అయ్యి నీ మగమయ్య గుత్తి గిత్తి మాట్లాడితే జనములో నువ్వా ఏమి సామి ఈ పక్కన మంచి మంచి బ్యాటరీలు ఉన్నాయా అంతా వేస్ట్ కాండి సామి అయ్యా ఆ గుత్తి దగ్గర పుట్టిన ఎవరు మా ఈయనకో సామి ఈయనకుంటే నేనేం చేసేమా బాలు బల్లారి దేశం బాలు బల్లారి దేశం నాది పుట్టిల్లు రయ్యవ్వు నాది పుట్టిల్లు ఎవ్వు అవురా నాది అత్తిరులయవ్వు నాది అత్తులయవ్వు ఆగో నాయనా అయ్యా ఎలా ఆ ప్యాంటే అంత లాగుందంటే అంకిటంకీల కోట అంకిటంకిల కోట అదే అత్తగారిల్లు మరి మీ పుట్టిన దిగిన చోటు అవురా ఊరికి ఉత్తరాన ఊరికి ఉత్తరాన పరమత ఉంది మా మట్ట తోకనాయన అవురా పాలకో గేట్ లాస్ట్ ఉంది అయ్యా మౌ ఎలా ఏమిటికే నువ్వు తిడతానయ్యా అయ్యా రే 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 అంటే మాకేం తెలుసప్పా ఊపితా అంటే ఏమో సార్లు వేసి కదా నీ మగము చూడు చాలుకుండే మగము ఆ పక్క పోయి 18 ఏళ్ళు అయితేందేమో అయ్యో చెప్పినప్పుడు మాట్లాడు మళ్ళా పరికెట్లు తింటావా దయచేసి ఇంకెప్పుడు నాకు అద్దరే ఎద్దు ఫోన్లు ఇచ్చి పెట్టే అవునమ్మా ఈ ఊరికి ఉత్తరానా దారికి దక్షిణానా పల్లికి పరమట మొండమయ్యా ఎప్పుడు మన పోతుల రాజుకు పనిచ్చేది అగో
మామటి తోపు అనుకుంటా ఉండద్ది మా నిరిగిట్టోళ్ళ పల్లెకి వచ్చా ఏ స్వామి చుట్టుకారు కంపౌండ్ మధ్య ఉండే మా పిల్లలు మా మామగారు మంచోళ్ళు కాదా ఎవరు స్వామి ఈడ మూతి మీద మీసం ఉండేవాళ్ళు మూతి కింద కాదు ముక్కు కింద ఉన్నాయి అందరికి అగో స్వామి ఆ మామిడి తోపులు మా గుడిసెలు ఎట్లున్నాయో ఎక్కడున్నాయి తల్లి ఎగవా మా బావది గూడు బావని మూడు దిగువాడా మనిషిని మూడు స్వామి ఎగదాల మా బావది గూడు దిగదాల నా మరిది గూడు నట్ట నడమ నువ్వు నాది గూడు మీ అయినోళ్ళు బాబుని మీ అయినోళ్ళు బాబుని మీ చుట్టాలు కావని మీ నాయన కూడా మీ అమ్మని కూడా లాంటి మీ నాయన కూర్చోమన్నా కర్మ పట్టి ఏమనుకున్నావు గొడసా గొడిసెలా అగో నాయన ఎగవ మీ బావదే నా బుట్లో ఎంత ఉన్నాయి తెలుసా అట్లనా ఏంటేంటి ఉన్నాయమ్మా కారు కోళ్ళు కముజు గుడ్లు గుట్టలో ఉన్నాయమ్మో గుట్టలో ఉన్నాయమ్మో గుట్టలో ఎంత పొద్దుకాంటే అంత పొద్దుకాడు తినేది ఏం ఊరి పేరుకే హెట్గా ఉన్నారు అందరూ మలుకొని ఇసిపెట్టు నువ్వా అగో నాయన కారు కోళ్ళుండాయి కారుకోళ్ళు కమజు గుడ్లు ఇంకా ఏమేమి ఉన్నాయి తల్లి అవురా పాలపూస పక్షి బొట్లు పాలపూస పక్షి బొట్లు బుట్టలో ఉన్నాయి అవ్వో బుట్టలో ఉన్నాయి అవ్వో అగో నాయన పాలపూసలున్నాయి పక్షి బొట్లున్నాయి నాయన పాలపూసలు పచ్చి బొట్లు అంటున్నావు అవి ఎందుకు తరిమొస్తాయి తల్లి స్వామి నీకు పెళ్ళయిందా ఊరికా నీకు కాదు మరి నాకు పెళ్ళయిందే 16 వెళ్ళి 15 పడతాను అంతే అయ్యని మగన్న సాడు మా కాలంలో అట్లాంటివి లేవు ఆధారం కార్డులు గీదారం కార్డులు మాది ముందు కాలం ఎవరినైనా పెళ్ళయిందే వాళ్ళని అడుగు పెళ్ళైన వాళ్ళ ఓ పెద్దలైనా పాలు పోసలు ఏళ్ళకి వస్తాయా మంచి పోయి మొన్న పోపు నా కొడుకు అడిగి స్వామి ఎవరిని అడిగింది నువ్వు దెయ్యన్న వాడు మొండకాయదో ముత్త ఇది కాదు అయ్యా 3 దావల్ల ముద్ద అయ్యా మీ అమ్మ జావా నీ మొండమోయ్యా నీ దండ గడగా నీ రండ గడగా నీ ఆలె మొండమోయ్యా అగో స్వామి పాలపూసలు పసిబిడ్డ తాగిన పాలు తాగినట్లే కక్కుతా అంటాడు అదో బిడ్డ 3 గంటల రేతుల్లో కక్కుతా ఆయన అటువంటి బిడ్డకు నా పాలపూస కడితే తక్కువ పాలు కక్కేది నిలిచిపోతాడు స్వామి పచ్చి బట్టలు ఎందుకు తరిమొస్తాయి తల్లి స్వామి అమ్మ నాయన బిడ్డను బయట పడబెట్టి లోపల ఇంట్లో ఏందో పని బాట చేసుకుంటా అంటారు ఏందో పని బాట అంటే సంగట కలుపుకుండేదో గొజ్జు బిసికేదో ఊరు మిండి నూరేదో అట్లా బిడ్డ పైన పక్షి బారాడింటుంది స్వామి అవును అటువంటి బిడ్డ దినదినానికి క్షీణించి పోయింటాడు తగ్గిపోతాడు అయిపోతారు స్వామి పక్షి బారాడింది అటువంటి బిడ్డకు నా పక్షి పూట కడితే తక్కువ వాడు డప్పు కొడతానులా వాడి మాదిరిగా అవుతాడు స్వామి గండోని మాదిరి ఇంకా ఏమేమి ఉన్నాయి తల్లి పట్నము సన్నా భీము బుట్టలో ఉన్నాయి ఎవ్వో తెరబట్టం సన్నా భీమో ఎవ్వో బుట్టిలో ఉన్నాయిరా అగో స్వామి చెన్నపట్నము
ప్రేక్షమాశయులకు ఇచ్చేసిన తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, మా సాటి కళాకారులకు, మరి ముఖ్యంగా ఈ మహాభారతం కమిటీ సభ్యులందరికీ, కళామ తల్లి బిడ్డలకు ఇక కళావందనం సమర్పించుకుంటాం. రోజులాగానే ఇక మంగళహారతి సభలోకి వస్తున్నది. భక్తాదులు తినండి, పాపము ఎవరిని యాన్ని అడక్కచ్చుకుని ఇట్లున్నారు, తినండి. బట్ట కొంప ఎప్పుడు తింటారో ఎప్పుడు ఏ సమయము సందర్భంలో తినేదానికి కూడా లోపల కన్నా చావకూడదా? ఏందో రోడ్డు దయచేసి ప్రతి ఒక్కరూ మీకు తోచినటువంటి కానుకలు సమర్పించవలసిందిగా మరి మరి కోరుకుంటున్నాం. నాయన ద్వారకా, అవునమ్మా. మరి నేను ఇదివరలో ఎక్కడెక్కడ ఎరుక చెప్పానని అడుగుతున్నావు కదా. మీరు గడ్డి చెప్పే వెరికేసానంటున్నారు. ఆ గద్దుబుట్టి ఎలా గడ్డిపుట్టి ఎలా తయారైందో తెలుసుకోవాలమ్మా. నాయన అలాగే తెలపండి. ఆహా, అదో స్వామి. అగో నాయన తెలుస్తా ఇనుకో స్వామి. ఆ గడ్డిపుట్టి ఎలా తయారైందో తెలుసుకోవడానికి పోనమ్మా. ఇతనాలు తెస్తియవ్వో, ఇతనాలు తెస్తియవ్వో, ఇతనాగిరికి పోయి ఇతనాలు తెస్తియవ్వో, ఇతనాలు అవురా. అగో నాయన అబరా కల్లొత్తి నేనయవ్వో, కల్లొత్తి నేనయవ్వో, కాదుకొండ కోబోయే కల్లొత్తే నేను మగవా, కల్లొత్తే నేను రా. నాయన అవును తల్లి. ఈసనగిరికి పోయి విసనగిరికి పోయి ఇత్తనాలు తెచ్చి సాధు కొండలో సల్లొస్తే అటువంటి ఎదురు ఎక్కడ మొలకెత్తిందో తెలుసా? అవురా తూలూరు కొండ పైన, తూలూరు కొండ పైన చుడియేసా ఎదురు మగవా, చూడూరు కొండ పైన చుడియేసా ఎదురు మగవా, చుడియేసా ఎదురు. మల్లయ్య కొండ పైన, మల్లయ్య కొండ పైన ఎదురు అవ్వో. ఆమెని కొండ పైన, కొండ పైన ఆమెని కొండ పైన ఆకేశ ఎదురు, ఆకేశ ఎదురు, ఆమెని కొండ పైన వాకేశ ఎదురు మగవా, వాకేశ ఎదురు. అగో నాయన అవును తల్లి. సూలూరు కొండపైన చుడియేసి ఏడూరు కొండపైన ఎదురయ్యి ఆమెను కొండపైన ఆకేసుని ఎదురు ఎక్కడ కొట్టించానో తెలుసా? ఎక్కడ కొట్టించారమ్మా? అవురా కోలారు కొండపైన, కోలారు 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 కొండపైన ఎదురు ఎవ్వో కొట్టిస్తే ఎదురు నేను, కోలారు కొండ పైన కొట్టింది ఎదురు మగవా, కొట్టింది ఎదురు. చూలూరు కొండ పైన కొండపైన ముడిపిస్తే ఎదురు ఎవ్వో, గులవాగిలి కొండ పైన ముగిసింది పుట్టి మగవా, ముగిసింది పుట్టి. నాయనా కోలారు కొండపైన కొట్టించిన ఎదురు మొలబాగిల కొండపైన ముడిపిచ్చి ఎక్కడ తీర్చింది తెలుసా? ఎక్కడమ్మా? అవురా తిరుపతి కొండపైన, తిరుపతి కొండ పైన
కొండపైన తిరుపతి కొండపైన తీరింది బుట్టియవ్వో తీరింది బుట్టియవ్వో తిరుపతి కొండపైన తీరింది పుట్టియవ్వో తీరింది పుట్టి. నాయనా అవునమ్మా 7 కొండల వెంకటరమణ స్వామి కొండపైన తీర్చి అవును కొల్లాపూర్ ఎల్లమ్మను కొలువు తీర్చాము. అవును తల్లి ఏమని అనేసాము చూడు అవును తల్లి మంచి అవును మరి ఇంత చక్కగా వెరికి చెప్పే వెరికడు సార్ అంటున్నారు. అవును ఆయన మీరు చాలా చక్కగా వెరికి చెప్తానంటున్నారు. అవును ఇది వలన ఎక్కడన్నా వెరికి చెప్పి ఉన్నారేం తల్లి? నేను ఎక్కడెక్కడ ఎరుకు చెప్పానని అడుగుతున్నావా? అవును కదా తెలప్తా ఈయనకో స్వామి అలాగనే ఈయనకో నాయన ఈయన